చెప్పండి. ఈరోజు తాడిపత్రి గ్రామంలో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఎన్నికల ప్రచారం పాంప్లెట్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఓపెన్ చేశాం. మరి రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మరి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఆలోచన చేసి టెంపుల్ టూరిజం అంటే 500 కోట్లు దానికి నిధులు, మత్స్యకారులది ఏదైతే గట్టు ఉందో సముద్రపు కోత నుంచి నివారణ, ఎస్సీజెడ్లో ఉద్యోగాలు, ఇది వరకు మనం అభివృద్ధి చేసిన పురుషోత్తపట్నం కానీ, ఏలేరు ఆధునీకరణ కానీ, అదే కొండకాలువ శుద్ధగడ్డ కానీ ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తామని చెప్పి పాంప్లెట్లు కరపత్రాలు పంచుతూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు పలికిన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఆడపడుచుని ప్రతి ఇంటింటికి కోరుతా ఉన్నాం. ఈ గ్రామం ఆల్రెడీ నేను ఇదివరకు ఒకసారి తిరిగా, మరి రెండవసారి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, వంగా గీత అనే అభ్యర్థి ఈ రోజు వరకు నియోజకవర్గంలో కనపడకుండా కరోనా వచ్చినప్పుడు తలుపులు వేసుకుని ఇంట్లో దాగున్న వంగా గీత గారు ఈరోజు మరి ఓట్లు అడగడానికి 5 ఏళ్ళ తర్వాత వస్తున్నారంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆవిడ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రకాల కుయుత్తులు పడినా మీరు ఆ వల్ల పడద్దు. ప్రతిసారి కూడా ఎలక్షన్ ముందు ఆవిడ ఆప్యాయంగా పలకరించడం, ఎలక్షన్ తర్వాత మనల్ని ద్వేషంగా చూడడం. ఎంచేదంటే ఆవిడ ఎలక్షన్ తర్వాత కనపడదు. అటువంటి వ్యక్తిని మనం పరిగెట్టించవలసిన, పారదోలవలసిన బాధ్యత ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీని ఓడించాలి. అదే తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. ఈరోజు బీసీలందరికీ, అదేవిధంగా ఓసీలందరికీ, ఎస్సీలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అధికారికంగా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీరెవడూ భయపడవలసిన పని లేదు, ఇంకో చోట వరకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. నేను మీకు అండగా ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం, మీరు పిలిస్తే పలుకుతాం. నిరంతరం 20 సంవత్సరాల నుంచి మేము వెంబడి ఉన్నాం. అంచేత మీరందరూ భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అటు జన సైనికుల కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను బాధ్యత తీసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ తాడిపత్రి గ్రామాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. నేషనల్ హైవే నుంచి, గొల్లప్రోలు హైవే నుంచి వనిపూడి వరకు మెయిన్ రోడ్డు పెడితే ఈ ఎంపీ ఎమ్మెల్యే ఆఫ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ రోడ్డు పూర్తి చేస్తాం. అలాగే డ్రైనేజీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి ఎన్టీఆర్ సుజలా ఒకటి తాడిపత్రి సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఇవాళ స్వచ్ఛమైన మంచినీరు దొరుకుతుంటే మా టైంలోనే తెలుగుదేశం పార్టీ టైంలో ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు మేము మద్దతు పలికాం. మీరందరూ వేరేలాగా ఆలోచించక్కర్లేదు. వేసిన ఓటు వర్మగారికి వేస్తున్నారు. వర్మగారే మీకు ఎప్పుడు కష్టాల్లో కూడా ఉంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ గారు సమర్థించి బలపరిచినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన పవిత్రమైన వాట్లను ముద్రించి రాబోయే రోజుల్లో తాటిపర్తి గ్రామ అభివృద్ధికి మరింత సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన పవన్